బాహుబలి చూసినప్పుడు మీ పేరు అక్కడ సౌండ్ సూపర్విజన్ అని ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దట్ ఫిల్మ్? యా, సౌండ్ సూపర్విజన్ అన్నది జనరల్గా మనం రెగ్యులర్ సినిమాస్, ది అదర్ సినిమాస్లో మనం ఎప్పుడు చూడమండి. తెలుగు సినిమాల్లో ఒక రాజమౌళి సినిమాల్లో మీకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది నా పేరు సౌండ్ సూపర్విజన్ అని. సింహాద్రికి చేశానండి, ఛత్రపతి, సై, మగధీర అండ్ నౌ బాహుబలి. సౌండ్ సూపర్విజన్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ సౌండ్ అండి. లైక్ యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ సౌండ్ అంటే మ్యూజిక్ కానీ దాంట్లో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ డైలాగ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ టోటల్ మీ థియేటర్లో కూర్చొని చూసినప్పుడు సౌండ్ని మొత్తం రిచ్గా ప్రజెంట్ చేయగలగటం, ఉన్న మంచి ఆ సౌండ్ని రిచ్గా ప్రజెంట్ చేయాలి. ఏ సౌండ్ ఎంత లెవెల్లో ఎంత దూరంలోంచి రావాలి, సైడ్ స్పీకర్స్లోంచి ఎంత రావాలి, లేకపోతే అట్మాస్ అంటే పైనుంచి ఎంత రావాలి, ఏ లెవెల్లో ఉండాలి, ఏ సీన్కి ఎంత వాల్యూ ఉండాలి, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడ ఉండొచ్చా లేదా మ్యూట్ చేసేలా, సౌండ్ ఎఫెక్ట్స్ని ఎంత బాగా డిజైన్ చేసుకోవాలి, సౌండ్ ఎఫెక్ట్స్ మీకు క్యాకోఫోనీ లేకుండా మీకు కరెక్ట్గా ప్రజెంట్ చేయడం, సౌండ్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం అండి. అంటే ఇప్పుడు అందమైన అమ్మాయి ఎలా ఉన్నా సరే అందంగానే ఉంటుంది, కానీ దానికి ఒక అందమైన డిజైనర్ శారీ కుట్టించడం, కట్టి ఒక నీట్ బొట్టు పెట్టి, లేకపోతే ఆ అమ్మాయికి తగ్గట్టుగా ఆ అమ్మాయిని ఎలా ప్రజెంట్ చేస్తే ఆ అమ్మాయి ఇంకా అందంగా కనపడుతుంది అన్నదే సౌండ్ డిజైనింగ్ అండి, సౌండ్ సూపర్విజన్. దట్స్ వాట్ ఐ డూ విత్ ఫర్ రాజమౌళిస్ మూవీస్. హీ టేక్స్ కేర్, అంటే హీ నోస్, హీ హ్యాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ టువార్డ్స్ సౌండ్. తన సినిమాలో ఆ పర్టికులర్గా ఆ చైర్ని క్రియేట్ చేసుకున్నాడండి. సౌండ్ సూపర్విజన్ ఒకళ్ళు అప్పచెప్పాలి బాధ్యత. నా మీద ఎక్కువ నమ్మకం, అది ఇష్టం కావచ్చు, నమ్మకం కావచ్చు, ట్రస్ట్ కావచ్చు. సో నేను బాగా చేస్తాను అన్నది ఆ చైర్ నాకు కేటాయించాడండి. సో హీ బిలీవ్స్ ఇన్ మీ. నేను ఏం చెప్పినా సరే తను నమ్ముతాడు, నేను చెప్పిందే ఫైనల్ అంటాడు. సో ఇంత వాల్యూ ఇస్తాడు కాబట్టి ఆ సినిమాకి ఎక్కువ ప్రేమించి ఎక్కువ చేస్తూ ఉంటానండి. హీ ట్రస్ట్ హిస్ టెక్నీషియన్స్ అలాట్. ఒకసారి ఇంట్రెస్ట్ చేసిన తర్వాత తను వేలు పెట్టాడు మళ్ళీ రాజమౌళి. అందుకనే తన మీద చాలా రెస్పెక్ట్ ఎక్కువ, నాకు చాలా గౌరవం ఎక్కువ. యాజ్ ఎ బ్రదర్ కన్నా తను ఒక టెక్నికల్, ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ బిహైండ్ సౌండ్ సూపర్విజన్. యాక్చువల్లీ అది సౌండ్ ఇంజనీర్స్ చేయాలండి. సౌండ్ ఇంజనీర్స్కి జనరల్గా మ్యూజిక్ నాలెడ్జ్ ఉండాలని రూల్ లేదు. సో ఏది ఎలా ఉండాలి, ఎంత లెవెల్లో ఉండాలి, ఏ టోన్ బాగుండాలి, దేనికి ఎంత రివర్బ్స్ ఇవ్వాలి, ఏ టోన్ని మనం ప్యాన్ చేస్తే అది కరెక్ట్గా వినపడుతుంది థియేటర్లో, ఈ నాలెడ్జ్ అంతా కూడా సౌండ్ పట్ల మీకు కొంత అవగాహన ఉండాలండి. సో దట్ ఐ టేక్ కేర్, దట్ పార్ట్ ఐ టేక్ కేర్. In one of your recent interviews, I read that Rajamouli garu was not really impressed with the first version of the sound mix, and then you entered the picture. యా అంటే ఏం లేదండి, జనరల్గా వీ డిడ్ దిస్ ఇన్ ముంబై అదే రాజ్ కమల్ స్టూడియోస్లో జరిగిందండి. ప్రిలిమినరీ వర్క్ చేసిన తర్వాత కొంత అదే నేను ఉంటే బాగుండని తనకు అనిపించి లాస్ట్ మినిట్లో నన్ను అడగటం జరిగిందండి. సో ఐ వాస్ బిజీ విత్ హోరాహోరీ రికార్డింగ్. అది వెంటనే ముగించేసుకుని నేను వెంటనే బాంబే వెళ్ళి ఐ జాయిన్డ్ ద టీమ్ ఆఫ్ మిక్సింగ్ గ్రూప్. సో వెళ్ళి నా పద్ధతిలో నేను దాన్ని కరెక్ట్గా ఇంతకుముందు రాజమౌళికి ఎలా చేస్తే తనకి ఇష్టం ఆ పద్ధతిలో ఆ సౌండ్ని అర్థం చేసుకుని అట్మాస్ కూడా చేసినందువల్ల అది నాకు చాలా కొత్త అండి. సో ఇట్ టుక్ మీ 2 days టు అండర్స్టాండ్ ద వాట్ ఈస్ అట్మాస్ యాక్చువల్లీ. ఏ సౌండ్ మనం పైకి ప్రొజెక్ట్ చేస్తే కరెక్ట్గా మనకి థియేటర్లో వినపడుతుంది, అసలు ఏ సౌండ్ పెట్టాలి, ఏది పెట్టకూడదు, అసలు ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలంటే ఇట్ టుక్ మీ 2 days అండ్ ఐ ఇంట్రొడ్యూస్ దట్. అండ్ ఆఫ్టర్ దట్ బేసిక్ మిక్సింగ్, ఒకసారి ఫైనల్ మిక్సింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ రీల్ దేవరా సాంగ్ అన్నయ్య నేను రాజమౌళి పీవీఆర్ బాంబేలో ఒక మార్నింగ్ థియేటర్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి చెక్ చేసాము, ముగ్గురమే థియేటర్లో చెక్ చేసుకున్నప్పుడు అక్కడ వచ్చిన సౌండ్ అండి అన్ఇమాజినబుల్ సౌండ్ అండి. ఆ రోజు రాజమౌళి బయటకు వచ్చేస్తే థియేటర్లోంచి 2.5 years నేను పడిన శ్రమకి ఏమైపోద్దో ఎలా వస్తుందో అన్న భయం అంతా ఇవాళ నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నేను చెప్పలేనురా. యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అన్నట్టండి. అంతతో ఆగలేదు అసలు. మా అన్నయ్య పెద్దన్న అయితే చాలా ఇంప్రెస్ అయిపోయాడండి. హీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే హీఈస్ ఎ బేసిక్ క్రియేటర్ ఆఫ్ ద సౌండ్. తనే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తనే క్రియేటర్ అండి, తనే తన సాంగ్స్ తన రికార్డు చాలా బాగా వినిపించింది, అందంగా ప్రజెంట్ చేయగలిగాడు కళ్యాణ్ అన్న సాటిస్ఫాక్షన్ అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్. రాజమౌళి జనరల్గా పొగడ్డండి బా అంటాడు, ఆడు ఒప్పుకున్నాడంటే అది కాంప్లిమెంట్ కింద లెక్క. మామూలుగా పాస్ ఆఫ్ చేసాడంటే అది కాంప్లిమెంట్ కింద లెక్క.
కానీ తన ఆనందం పట్టలేపోయాడండి. అంటే ఎంతో ప్రెషర్ ఉండాలి లోపల. అది ఆ రోజు వచ్చిన రిచ్ సౌండ్ అన్ఇమాజినబుల్ అంటే నాకే థ్రిల్ ఫీల్ అయిపోయా, భలే వచ్చింది ఆ సౌండ్ అని. ఆ దేవరా సాంగ్ వింటున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేసినాయి మొత్తం. ఎక్కడ విన్నా సరే రిచ్నెస్ వచ్చింది. ట్రూ సౌండ్, ట్రూ రియల్ సౌండ్, నో ఎగ్జాజరేషన్ ఇన్ దట్ ట్రూ సౌండ్. అది ఆ రాజమౌళి అప్రిషియేషన్ ఇట్స్ గ్రేట్. You've seen the film, right? Yeah. What's your favorite part of the film in terms of sound design? చాలా ఉన్నాయండి దాంట్లో. ఫస్ట్ రమ్యకృష్ణ గారు ఆ బేబీని క్యారీ చేసి డ్రౌన్ అయిపోతున్నప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ చేయడం చాలా కష్టమైందండి. చాలా చాలా కష్టపడ్డాం. అండ్ ప్రభాస్ ఎదుగుతున్నప్పుడు రాక్ క్లైంబింగ్ ఉంటుందండి, అక్కడ నుంచి వెళ్ళి దేవరా సాంగ్ రావడం, అదంతా ఇట్స్ గ్రేట్. అండ్ లాస్ట్ 25 minutes వార్ ఎపిసోడ్స్ ఉన్నాయండి. ఆ వార్ ఎపిసోడ్స్లో ఎన్ని సౌండ్స్ ఉన్నాయి బాబా, చెప్పలేము అసలు. మీకు జనరల్గా ఆ 25 minutes థియేటర్లో చూసినప్పుడు ఆ సౌండ్కి మీకు ఎక్కడో హెడేక్ వచ్చేది ఆ సౌండ్ దానికి. ఎందుకంటే డైలాగ్స్ ఉండవు, కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెళ్తూ ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్స్ వెళ్తూ ఉంటాయి. డైలాగులు చాలా తక్కువ సినిమాలో. అంత అయినా సరే మీకు యూ విల్ బీ వెరీ హ్యాపీ, అంటే ప్లెసెంట్గా ఉంటుందండి. మీ మైండ్లో ఎక్కడ స్ట్రెస్ ఉంటుంది, బర్డెన్ ఉంటుంది. సౌండ్ అంత విన్నానని బర్డెన్ ఉంటుంది. అదంతా అలా వచ్చిందంటే ఆ సౌండ్ డిజైనింగ్ అండి. ద వే ఇట్ వాస్ డన్ ప్రాపర్లీ. అదే ఎలా చేసి లైక్ కెన్ యు గో ఇంటు ది స్పెసిఫిక్స్ ఆఫ్ దట్? నో అదండి సౌండ్ ఎఫెక్ట్స్ ప్రతిదీ రన్ త్రూస్ చూసుకోవడం అండి. ముఖ్యంగా ఫస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ కత్తుల సౌండ్లు కానీ, లేకపోతే ఆ వీల్స్ కానీ, లేకపోతే హార్సెస్ కానీ, లేకపోతే క్రౌడ్ నాయిస్ అంతే, కాలకేయులు ఒక 10,000 కాలకేయులు ఫుట్ స్టెప్స్ని డిజైన్ చేయడం, దాన్ని కరెక్ట్గా ఆ బేస్ని క్రియేట్ చేయడం, ఆ వామ్త్ క్రియేట్ చేయడం, ఎక్కడి నుంచి రావాలి, ఆ ముందు పరిగెడుతున్నప్పుడు, లేకపోతే ఎంత ఎన్వలప్ చేయాలి థియేటర్ని, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాన్ని కప్పేయకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఎలివేట్ చేయాలి, తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్కి ఫుట్ స్టెప్స్కి ఎంత చేయాలి, ఇదంతా కూడా ఆ స్టడీ ఇట్ టుక్ సో మెనీ డేస్. ఇట్ టుక్ మీ 30 days ఆ టోటల్ వర్క్ చేయడానికండి. డే అండ్ నైట్ చేసాం. ఎక్కడ కూడా నాకు అంటే చాలా స్ట్రగుల్ అయ్యండి. అంటే బాగా రావాలి, మ్యాగ్నానం స్కేల్లో రాజమౌళి ఎంత బాగా చూపెట్టాడో ఆ సౌండ్ ప్రొజెక్షన్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. బయట థియేటర్లో ఎక్కడ చూసినా సరే బాగుండాలన్న తపంతో వి టుక్ ఎవ్రీ డ్యామ్ కేర్. నూక్ అండ్ కార్నర్స్లోకి వెళ్ళి చెక్ చేసి బాగా స్టడీ చేసి చేసిన వర్క్ అండి. గతంలో నేను నేర్చుకున్న విద్య కానీ, గతంలో నేను విన్న సౌండ్స్, ఆ సౌండ్ పట్ల నాలెడ్జ్, నాకున్న చిన్న టాలెంట్, మ్యూజిక్ కంపోజింగ్ అనే టాలెంట్, ఇవన్నీ నాకు హెల్ప్ అవుతున్నాయండి. అండ్ మేబీ బెటర్ లక్, ఈ లక్ ఫ్యాక్టర్స్ కూడా నాకు హెల్ప్ అయ్యి డబ్బు సంపాదించడానికి నాకు హెల్ప్ అవుతున్నాయండి. సో ఈ స్టేజ్కి ఇలా